హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోడి కూర ఎర్రకారం ఫ్రై చేస్తున్నాను. అది ఏ విధంగా చేస్తానో ఇప్పుడు చూద్దాము. కోడి కూర ఎర్రకారం ఫ్రైకి అరకిలో చికెన్ తీసుకొని అరగంట ఉప్పేసి నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఎర్రకారం ఫ్రై అన్నాం కాబట్టి 10 ఎండుమిర్చి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని పేస్ట్ చేసి చికెన్లో వేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ చికెన్లో వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న కారము, ఉప్పు, పసుపు వేసి చికెన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ కలిపి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె తీసుకున్నాను. కుక్కర్లో గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ గిన్నెతో పాటు కుక్కర్లో ఇట్లా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని దాని మీద కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. విజిల్ పెట్టుకుంటున్నాను. కుక్కరు 5 విజిల్స్ వచ్చిన దాకా స్టవ్ మీదే ఉండాలి. 5 విజిల్స్ అయింది. చికెను కుక్కర్లోంచి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చికెన్ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, చికెన్ బాగా ఉడికింది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుంటున్నాను. బాండీ వేడైంది. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టి వేస్తున్నాను. ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో వేసింది. ఉప్పు చూసి వేసుకుంటుందండి. 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఆవిరికి చికెన్ వేసుకుంటున్నాను. నీళ్ళతో పాటు వేసుకున్నాను. చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. 5 నిమిషాలు అయింది. చికెన్ని ఈ విధంగా కలుపుకొని వేయించి పొడి చేసుకున్న ధనియా జీలకర్ర పౌడరు 1 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నాను. ధనియాల జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసి కూడా ఒకసారి చికెన్ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసేటప్పుడు నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూడు, నీళ్ళంతా ఇంకిపోయింది. బాగా మసాలాలు లేకుండా సింపుల్గా ఈ చికెన్ ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేస్తున్నాను. మనం వేసిన మసాలా చికెన్ పట్టాలి కదా. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఆయిల్ పైన తేలుతుంది కదా, ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో రిమ్ ఆన్ చేస్తున్నాను. మీకు కారం సరిపోదనుకుంటే 5 ఎండుమిర్చి ఎగస్ట్రా వేసుకోండి, ఇంకా స్పైసీగా భలే ఉంటుంది. స్టవ్ ఆపేస్తున్నాను. రెడీ అయిపోయింది. వేడివేడిగా కోడి కూర ఎర్రకారం ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.